నిర్మల్ జిల్లా తానూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని సర్పంచులకు పలు సూచనలు చేశారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సర్పంచులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. సమావేశంలో సర్పంచులు లేవనెత్తిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సర్పంచులకు సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. శాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను చదివి వివరించారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మన విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ 45 రోజుల్లో సెకండ్ మీటింగ్ అప్పుడు అన్ని రెక్టిఫై చేసుకోవాలా, అన్ని విలేజ్ సమస్యలు పూర్తి చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎంపీడీ గారు కూడా మీరు రిటర్న్గా రాసుకోండి. నెక్స్ట్ మీటింగ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖల గురించి ఇప్పుడు మనకు అత్యవసరమైన శాఖలు అంటే వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ ఇప్పుడు మనకు యూరియా కావాలా, డిఏపి కావాలా, కాంప్లెక్స్ కావాలా, అవి ఎక్కడెక్కడ మనకు సప్లై లేదు, వాళ్ళు ఖచ్చితంగా సప్లై చేసి 45 రోజులకు ఒకసారి మండలి సమావేశం పెట్టుకోవాలి. ఏదో ఆత్మహత్య ఎంఆర్ఓ గారు, కొత్తగా ఎలక్టెడ్ అయిన సర్పంచ్, మహిళా సోదరులు, ప్రతి డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి అధికారి, డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అండ్ ఎల్నినో ఎఫెక్ట్ ఉండడం వల్ల ఆల్రెడీ మన మండల్లో ఎల్నినో ఎఫెక్ట్ అయినప్పుడు ఉండాల్సినటువంటి క్రాప్స్ ఉంటాయి. కాటన్ కానీ ఏమోస్ట్ చేస్తున్నారు సార్, ఇది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం సార్. అండ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్పై కొంచెం తక్కువ ఆఫీస్ అవును సార్, ప్రతిసారి వచ్చిన ప్రతిసారి అవునైనా మీరు మన పేపర్స్ కంపెనీ కానీ పేపర్స్ కంప్లీట్ చేయకపోతే మీరు ఇచ్చేదా అట్లా మీరే కదా పెట్టు. మంచి పని చేస్తే ఇంకా మీకు 5 సంవత్సరాలు కొత్త ఇంకా వాళ్ళు ప్రజలు మీకు మన ఎలక్టెడ్ చేసుకుంటారు. దయచేసి అందరు సర్పంచులు పార్టీకి అతీతంగా దూరం ఉండి మీరు ఏదైతే ఇండిపెండెంట్ గా తెలిసిందో ఏ పార్టీ టికెట్ మీద గెలదే, పార్టీ సింబల్ మీద గెలదే, మీరు అందరూ ఒక సహకారంతో, మన ప్రభుత్వ సహకారంతో కానీ రాజకీయ నాయకుల సహకారంతో కానీ మీరు సపోర్ట్ చేసుకొని ఆ విలేజ్ ను అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.